ఇది హెయిర్ తో లాస్ట్ వీడియో అంటే లైక్ తలనీలాలు ఇస్తున్నా. ఏంటంటే మనకి మొత్తం ఒక 7 టైప్స్ ఉంటాయి హెయిర్ మనకి గ్రోత్ అవ్వాలంటే. లైక్ ఒకటి మెయిన్ విషయం ఏంటంటే దీంట్లో జెనెటిక్స్ మెయిన్ కీ రోల్ పోషిస్తుంది మనకి. ఆ కీ రోల్లో మెయిన్ జెనెటిక్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ హెయిర్ గ్రోత్ అవ్వాలనుకుంటే మీ మీ మమ్మీ మీ డాడీ సైడ్లో లైక్ తాతలకు కానీ ఎవరికి ఇది ఉండకూడదు, లైక్ బట్టతలు ఉండకూడదు. అలా అయితేనే మీకు ఇది వర్క్ అవుతుంది నేను చెప్పేయాలి. ఫస్ట్ ఏంటంటే జెనెటిక్స్లో మెయిన్ ఏంటంటే వాళ్ళ హెయిర్ గ్రోత్ ఎలా ఉందనేది. ఇంకోటి నాకు సిగ్గేస్తున్నాడు అసలు. నెక్స్ట్ ఏంటంటే న్యూట్రిషన్ చాలా మెయిన్. ఎందుకంటే మనకి మనం ఇంటేక్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అంటే ఫిష్ ఒకటి, ఎగ్ ఒకటి, నెక్స్ట్ పాలకూర ఒకటి. ఈ 3 అయితే కంపల్సరీ డైలీ, అంటే లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ త్రీస్ మొత్తం తింటూనే ఉండాలి. ఎగ్ అయితే మామూలుగా కాదు. చికెన్ అనేది బేస్డ్ ఆన్ అదర్. జిమ్కి వెళ్తే బెటర్, జిమ్కి వెళ్ళిన వాళ్ళు బాగా తింటారు, ఇంకా వాళ్ళకైతే వర్క్ ఇంకా తప్పదు అది. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి. హెల్త్లో ప్రాపర్ స్లీప్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. హెయిర్ గ్రోత్ అవుతుందనే కాదు, ఇంకొకటి ఏంటంటే హెయిర్లో మనకి ఇప్పుడు గ్రోత్ అవుతూ ఉంటుంది. ఒక 3 months గ్రోత్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే గ్రోత్ ఆగిపోయింది. ఏంటంటే మనకి టిప్స్లో లైక్ ఈ చివర్లు ఉంటాయి కదా, చివర్లో మనకి సమ్ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఫామ్ అవుతూ ఉంటుంది. 2 months ఒకసారి, 3 months ఒకసారి ఆ హెయిర్ కట్ చేయించుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనకి కావాల్సిందే ప్రాపర్ హెడ్ మసాజ్ చేయించుకోవాలి. అండ్ హెడ్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందా లేదా చూసుకోవాలి. ప్లస్ మనకి ఏంటంటే స్కాల్ప్ నీట్గా పెట్టుకోవాలి. అంటే లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ బేస్డ్ ఆన్ దర్ కండిషన్. అంటే పొల్యూషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం హెడ్ని నీట్గా పెట్టుకుంటూ ఉండాలి. దాని తర్వాత స్ట్రెస్ ఉండకూడదు. స్ట్రెస్ అనేది కామన్. ఈ అబ్బాయిని నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా, స్ట్రెస్ ఉండకుండా అది ఏదైనా జాబ్ చెప్పాలి అంటావా? ఎక్కడా ఉండదు స్ట్రెస్ లేని జాబు. అంటే స్ట్రెస్ అనేది మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఎంత అస్సాం. ఇక్కడ వర్షం చూడు ఎలా పడుతుందో, బ్యూటిఫుల్. లాగ్ చేస్తానా లేకపోతే వర్షం పడుతుందో అర్థం కావట్లేదు. కెమెరా మాత్రం బాగుంది ఈరోజు. అయితే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్స్ ఏంటంటే లైక్ ఫుడ్, హెల్త్. ఇంకొకటి ఏంటంటే వర్కౌట్ మెయిన్. అసలు మినిమం పర్ డే వచ్చి 1 hour or 2 hours వర్కౌట్ చేస్తే బెటర్, స్వెటింగ్ వస్తే. దీంట్లో నేను మెయిన్ పాటించింది చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే స్లీప్ ఒకటి, నెక్స్ట్ ఎగ్స్, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నామని. దాని తర్వాత ఏంటంటే నేను హెడ్ మసాజ్ చేపిస్తాను వీక్లీ ట్వైస్, కానీ వీక్లీ ట్వైస్ కదా, మంత్లీ ట్వైస్ హెడ్ మసాజ్ చేపిస్తా. అప్పుడు అవదమ్మా. హెడ్ టిప్స్ తీపిస్తా, అంటే హెయిర్ ట్రిప్స్. అంటే చివర్లో కట్ చేస్తారు, నార్మల్ కట్ చేయమంటే కట్ చేస్తారు. అది చాలా వరకు చేపిరు నాకు. నేను డిప్లొమా ఉన్నప్పటి నుంచి చేపిస్తా హెడ్ టిప్స్ చేపించి. అదొకటి. మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలంటే మెయిన్ మీరు ఫుడ్ తిన్న వెంటనే నేను ఈరోజు తిన్నాను రేపటికి స్ట్రాంగ్ అవ్వలేదని కాదు. ఇప్పుడు చేస్తే 3 months తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఇంకొకటి ఇయర్లీ ట్వైస్ హెడ్కి మనం గుండు చేయించుకోవాలి, బాల్ హెడ్ చేయించుకుంటే బెటర్. మీకు మంచి గ్రోత్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా చెప్పాలంటే ఏమీ లేదుగా. ఓకే గాయ్స్, బాయ్. తిరుపతిలో మన హెయిర్ గ్రోత్ హెడ్ది మీకు చెప్తున్నాను. బాయ్ మరి.